బ్రేకింగ్ న్యూస్ ధర్మస్థలి తవ్వకాలలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ధర్మస్థలిలో ఇప్పటి వరకు 1 నుంచి 5 సైట్లలో తవ్వారు. 5 సైట్లలో జాకెట్, ఏటీఎం కార్డ్, పాన్ కార్డ్, ఒక బ్యాగ్ దొరికిందని చెప్పారు. ఈ రోజు 6వ సైట్లో 6వ పాయింట్లో తవ్వకాలు జరుపుతూ ఉన్నప్పుడు కొన్ని ఎముకలు దొరికాయి. ఒక పుర్రె దొరికింది. ఆ పుర్రెను, ఆ ఎముకలను ఒక బకెట్లో, కవర్లో తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కి తరలిస్తూ ఉన్నారు. ఈ రోజు ధర్మస్థలి తవ్వకాలలో ఎముకలు, ఒక పుర్రె దొరకడంతో ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినవి వాస్తవాలేనా అనే చర్చ జరుగుతోంది. పారిశుద్ధ్య కార్మికుడు ఎప్పుడైతే వచ్చి నేను కొంతమంది అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తులు, అంటే చంపబడినటువంటి వ్యక్తుల దేహాలను పాతి పెట్టాను అని ఎస్పీకి కంప్లైంట్ చేశాడు. కోర్టుకొచ్చి తను వాంగ్మూలం ఇచ్చాడు. ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేసి అక్కడ తవ్వకాలు జరుగుతుంది. చూడండి ఒకసారి, అదిగో ఆ బకెట్లో, ఒకసారి మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒక బకెట్ను చూపిస్తాను. ఆ బకెట్లో ఒక పుర్రె ఉంది. ఆ పుర్రె మహిళదా పురుషుడిదా? ఆ పుర్రె మహిళది అనే మాటలు కూడా అక్కడ వినిపిస్తుంది. చూడండి ఒకసారి, అదిగో ఆ పెయింట్ బకెట్ లా ఉన్న ఒక బకెట్ కనిపిస్తుంది కదా, రెడ్ సర్కిల్లో. ఆ రెడ్ సర్కిల్లో ఉన్న బకెట్లో ఒక పుర్రె ఉంది. ఆ పక్కనే ఉంది కదా ఒక కవర్. ఆ కవర్లో కొన్ని ఎముకలు ఉన్నాయి. ఇప్పుడు ఆ బకెట్లో ఉన్న పుర్రె, ఆ కవర్లో ఉన్న ఎముకలు ఎవరివి? ఆ మరణించిన వ్యక్తి ఏ కారణం చేత చనిపోయాడు? ఆ పుర్రె మహిళదా పురుషుడిదా? ఇప్పటి వరకు కొన్ని వచ్చినటువంటి ఆరోపణల, ఆ వ్యక్తి చెప్పినటువంటి ఆరోపణల్లో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి చంపేశారు. కొంతమంది పురుషులను చిత్రహింసలకు గురి చేసి చంపేశారు. వాళ్ళందరి శవాలను, వాళ్ళందరి దేహాలను నాకు తీసుకొచ్చి ఇస్తే నేను వాటిని ఖననం చేశాను అని ఆ వ్యక్తి చెబుతూ ఉన్నాడు. 1995-98 నుంచి 2014 వరకు ఈ తతంగం అంతా యథేచ్ఛగా జరిగింది, నిరాటంకంగా జరిగింది. నేను వాటిని ఎదిరించలేకపోయాను, బెదిరింపులకు గురై ఎదిరించలేకపోయాను. తర్వాత వాళ్ళ కుటుంబంపై కూడా అఘాయిత్యాలకు పాల్పడే పరిస్థితిని తీసుకుని రావడంతో కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది అని అక్కడ నల్లటి ముసుగులో ఉన్న ఒక వ్యక్తి చెబుతున్నాడు. ఈ రోజు 6వ స్పాట్లో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 13 స్పాట్స్ గురించి అతను చెప్పాడు. నేత్రావతి నది పక్కన కొన్ని స్పాట్స్ చెప్పాడు, అలాగే రోడ్డు పక్కన కొన్ని స్పాట్స్ అని చూపించాడు. ఈరోజు 6వ స్పాట్ వరకు తవ్వకాలు జరుగుతున్నాయి. నేత్రావతి నది ఒడ్డున ఉన్న స్పాట్లో ఈరోజు 6వ స్పాట్లో జరిపిన తవ్వకాల్లో ఒక పుర్రె బయటపడింది. మరి ఆ పుర్రెను ఖననం చేసింది ఎప్పుడు? ఎన్నాళ్ళ క్రితం ఖననం చేశారు? ఆ పుర్రె ఎవరిది? ఏ కారణంతో చనిపోయిన వ్యక్తిది ఆ పుర్రె? అది మహిళదా పురుషుడిదా? ఇప్పుడు ఫోరెన్సిక్ ఏం తేల్చబోతోంది? ఇప్పటి వరకు 5 సైట్లలో తవ్విన తర్వాత ఏమీ దొరకలేదు అని అనుకున్నారు. కేవలం జాకెట్ ముక్క దొరికింది. ఆ తర్వాత ఒక ఏటీఎం కార్డు దొరికింది, పాన్ కార్డు దొరికింది. ఏటీఎం కార్డు ఒక పురుషుడిది, ఆ పాన్ కార్డు ఒక మహిళది అని చెప్పారు. అయితే ఆ ఏటీఎం కార్డు ఒక పురుషుడిది, తను కామెర్ల కారణంతో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఏటీఎం కార్డు అని ఆ తర్వాత కొన్ని వివరాలు కూడా వస్తున్నాయి. మరి కామెర్ల కారణాలతో చనిపోయిన వ్యక్తిది అయితే ఈ చిట్టడివిలో ఆ వ్యక్తిని ఎందుకు ఖననం చేశారు? చనిపోయిన వ్యక్తిదే అయితే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చి ఖననం చేశారు అనే కొన్ని ప్రశ్నలు కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి. ఈ వ్యక్తి ఎప్పుడైతే, ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఎప్పుడైతే నేను కొన్ని అనుమానాస్పద దేహాలను ఈ అడవిలో నేత్రావతి నది ఒడ్డున పాతి పెట్టాను, కొంతమంది వాటిని తీసుకొచ్చి రహస్యంగా పాతి పెట్టమని నాకు ఆదేశాలు ఇవ్వడంతో నేను వాటిని పాతి పెట్టాను అని చెప్పాడు. సిట్ అధికారులు అక్కడికి వెళ్ళి విచారణ జరిపారు. కొంత డిబేట్ టాక్ వినిపించింది. ఇప్పటికీ కొంతమంది అంటూ ఉన్నారు అది 2006 తర్వాత ఒక శ్మశాన ప్రాంతం, అక్కడ శివాలయం కాబట్టి అక్కడ కొంతమంది వచ్చి అక్కడ ఖననం చేశారు. కాశీలో లాగా ఇక్కడ కూడా ఖననం చేస్తూ ఉన్నారు. అంతేకాదు అక్కడ ఒక స్నాన ఘాట్ కూడా ఉంది. ఆ ఘాట్లో కొంతమంది కొట్టుకుని వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళని, అన్యాచురల్ డెత్ కింద ఐడెంటిఫై చేసిన వాళ్ళని, ఎవరు క్లెయిమ్ చేయని బాడీస్ని ఇక్కడ పాతి పెట్టారంటున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఏమంటున్నాడు అంటే అదేమీ కాదు, వాళ్ళ ఒంటిపైన గాయాలున్నాయి, వివస్త్రలను చేసిన మహిళల శరీరాలు నేను పాతి పెట్టాను అని ఆ వ్యక్తి చెప్తున్నాడు. అతను చెప్పింది మొదట్లో సంచలనం సృష్టించింది. నిజము చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా అని కొన్ని డౌట్స్ కూడా వచ్చాయి. ఎస్పీకి కంప్లైంట్ చేశాడు, కోర్టుకు వెళ్ళి కూడా వాంగ్మూలం ఇచ్చాడు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు సిట్ బృందం అదిగో చూడండి ఒకసారి, అక్కడ అది 6వ సైట్. ఆ సైట్ లో తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. అక్కడ వర్షం పడుతూ ఉన్నప్పటికీ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరొకసారి నేను ఒక బకెట్ ను చూపించబోతున్నాను. ఆ బకెట్ లో ఒక పుర్రె ఉంది.
ఇప్పటికీ 6వ సైట్ దగ్గర తవ్వేటప్పటికే కొన్ని ఎముకలు బయటపడ్డాయి. అదిగో ఆ తెల్లటి బకెట్ మీకు కనబడుతుంది కదా, ఆ బకెట్ లోనే ఒక పుర్రె ఉంది. ఆ పక్కనే కవర్ కనిపిస్తుంది చూడండి ఒక్కసారి. ఆ బకెట్ పక్కన ఒక కవర్ కనిపిస్తుంది కదా, ఆ కవర్ లో కొన్ని ఎముకలు ఉన్నాయి. ఇక ఎప్పుడైతే ఆ పుర్రె ఆ ఎముకలు బయటపడ్డాయో ఆ వ్యక్తి చెబుతున్నది వాస్తవము అని చర్చ జరుగుతుంది. నిజానికి అది మొదట అక్కడెక్కడ కూడా శ్మశానం లేదు, కానీ తర్వాత 2006 తర్వాత శ్మశానాన్ని ఏర్పాటు చేశారు కొద్ది దూరంలో అని చెప్తున్నారు. కానీ ఇన్ని స్పాట్లలో ఎందుకు పాతి పెట్టారు? నిజానికి యూడిఆర్ కింద చనిపోయిన వారి అన్యాచురల్ డెత్ కింద చనిపోయిన వాళ్ళని రిజిస్టర్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఒక ఏరియాలో ఖననం చేసి ఉండాలి. వాళ్ళని నిజానికి కప్పబెడతారు, అంతే. వాళ్ళని తగలబెట్టారు, కప్పబెడతారు. కాబట్టి ఇక్కడ అన్ని ప్రాంతాల్లో ఏకంగా 13 చోట్ల ఎందుకు కప్పెట్టారు, ఎందుకు పూడ్చిపెట్టారు అనేదే వస్తున్నటువంటి డౌట్స్. ఇప్పుడు తవ్వే కొద్దీ 6వ సైట్లో ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి. 6వ సైట్లో కొన్ని అడుగుల మేర తవ్వేసరికి ఒక పుర్రె, ఆ పుర్రె మహిళది అనే మాటలు వినిపిస్తున్నాయి. నిన్న ఎందుకంటే ఒక జాకెట్ కనిపించింది, ఒక మహిళ పాన్ కార్డు కనిపించింది, ఒక మహిళకు సంబంధించిన బ్యాగ్ కనిపించింది. ఈరోజు ఒక పుర్రె కనబడడంతో ఆ పుర్రె మహిళది అని చెబుతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎక్కడెక్కడ పారిశుద్ధ్య కార్మికుడు, నల్లటి ముసుగు వేసుకుని ఉన్న ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎక్కడెక్కడైతే చూపిస్తూ ఉన్నాడో అక్కడ తవ్వకాలు జరుపుతున్నాయి. అంతేకాదు అతను ఇంకొక సంచలన విషయాన్ని చెప్పాడు. 13వ సైట్లో చాలా ఎక్కువ దేహాలు ఉన్నాయి అని. 9 నుంచి 13వ సైట్ వరకు చాలా ఎక్కువ దేహాలను పాతి పెట్టాను అని చెప్తున్నాడు. ఇప్పుడు 6వ సైట్ వరకు వచ్చేసరికి ఒక పుర్రె, కొన్ని ఎముకలు దొరికాయి. మరి 13వ సైట్ వరకు వెళ్లే లోపు ఎంతమంది చనిపోయిన వారి ఆనవాళ్లు బయటపడబోతున్నాయి? వాళ్ళందరూ ఎలా చనిపోయారు? ఈ వ్యక్తి చెబుతున్నట్టుగా చిత్రహింసలకు గురి కాబడి, అఘాయిత్యాలకు గురి కాబడే చనిపోయారా? లేదు, మరికొంతమంది చెబుతున్నట్టుగా అక్కడ వేరే ఏదో కారణాల చేత చనిపోయి ఎవరు క్లెయిమ్ చేయకపోతే వాళ్ళని తీసుకొచ్చి పాతి పెట్టారా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి నేను శివతో మాట్లాడతాను. శివ, 1 నుంచి 6వ సైట్ వరకు ఏమీ దొరకలేదు. ఆ సమయంలో అతను చెబుతున్నది అవాస్తవాలు ఏమో అని అనుకున్నారు. కానీ ఈరోజు ఒక పుర్రె, కొన్ని ఎముకలు దొరికేటప్పటికీ అతను చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నట్టుగా అనిపిస్తోంది. అక్కడ మరికొన్ని పుర్రెలు, ఎముకలు దొరికే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి, ఈ ఎముకలు, ఒక పుర్రె దొరకడంతో అక్కడ పరిస్థితి ఏంటి? రోహిత్, ఇటు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరు సమీపంలో ఉన్న నేత్రావతి నది, ఇటు ధర్మస్థలిలో మృతదేహాలకు సంబంధించిన తవ్వకాలు అనేవి ఇప్పుడు కలకలం రేపుతోంది. గతంలో ఏదైతే 1998, 2014 మధ్యలో ఎక్కువ సంఖ్యలో హత్యలు, అత్యాచారాలు, దాడులు జరిగాయి. అప్పుడు దానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైన చర్చ అయితే కొనసాగింది. దాని తర్వాత 2025 జూలైలో దీనికి సంబంధించి కూడా కీలక ఆధారాలు సేకరించే పనిలో ఇటు పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఏదైతే ఆ సమయంలో పారిశుద్ధ్య కార్మికుడు, శానిటేషన్ వర్కర్ ఎవరైతే ఉన్నారో ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి తనకి ఇస్తే నేను ఖననం చేశానంటూ కూడా అతను తెలియజేశారు. ఆ ఖననం చేసే సమయంలో కూడా నేను చాలా వరకు కూడా వారిని నిరాకరించిన నేపథ్యంలో తనపై దాడి చేసి మరి తన కుటుంబంపై కూడా ఎక్కడ దాడి చేస్తారన్న భయంతోనే ఆ మృతదేహాలను నేను ఖననం చేయడానికి ఒప్పుకున్నానంటూ కూడా ఆయన తెలియజేశారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం పట్ల కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుని ఒక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తు బృందం, మహంతి నేతృత్వంలోని సిట్ దర్యాప్తు బృందం అక్కడ ఎక్కడైతే మృతదేహాలను, దీన్ని 13 సైట్లు, 13 నుంచి 15 సైట్ల వరకు కూడా అక్కడ స్థలాలను గుర్తించారు. ఒక్కొక్క సైట్లో 2 మృతదేహాల నుంచి 5 మృతదేహాలు, 8 మృతదేహాలు ఇలా ఖననం చేశామనేది కూడా ఈ శానిటేషన్ వర్కర్, పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకే అతను ఆరోపణ చేశారు కాబట్టి అతని సమక్షంలోనే ఈ త్రవ్వకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈరోజు 6వ సైట్లో తవ్వకాలు చేసిన నేపథ్యంలో అక్కడ అంటే నిన్న 1వ సైట్లో తవ్వకాలు నిర్వహించారు. అక్కడ ఒక జాకెట్, ఇటు పాన్ కార్డు, మరోవైపు ఏటీఎం కార్డు గుర్తించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఒక బ్యాగ్, మహిళ బ్యాగ్ అవి గుర్తించారు. ఇటు పాన్ కార్డు హోల్డర్ని గుర్తించారు. అతను గత సంవత్సరం కామెర్లతో చనిపోయారనేది ఒక ఆధారం అయితే సంపాదించారు. కానీ ఆ కామెర్లతో చనిపోయిన వ్యక్తిని ఎక్కడికి ఎలా తీసుకొచ్చారు అనేది కూడా దర్యాప్తు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దానితో పాటు ఈరోజు 6వ నంబర్ సైట్లో కూడా ఇటు పుర్రె, మరోవైపు ఎముకలు, అస్థిపంజరం కూడా దొరికినట్టు తెలుస్తుంది. ఒకవైపు ఇటు పుర్రెను అది దెబ్బతినకుండా ఉండే విధంగా కూడా ఒక బకెట్లో దాన్ని భద్రపరిచారు. దాన్ని అక్కడి నుంచి నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్కు తీసుకువెళ్ళి దాన్ని DNA టెస్ట్ నిర్వహించిన తర్వాత శివ, మీరు ఒక్కసారి అందుబాటులోనే ఉండండి, ఎందుకంటే ఒక్కసారి మన ఆడియన్స్ను కూడా అడుగుదాం. ఇక్కడ డిబేట్ టాక్ వస్తుంది. చాలా మంది ఏమంటూ ఉన్నారు అంటే, శివ మీరు అందుబాటులోనే ఉండండి, చాలా మంది ఏమంటూ ఉన్నారు అంటే
ప్రముఖ పుణ్యక్షేత్రం మీద విషం కక్కుతున్నారు, అసత్యాలను ప్రచారం చేస్తున్నారు అని కొంతమంది అంటూ ఉన్నారు. లేదు, అక్కడ హత్యలు జరిగాయి, ఆ పరిసరాల్లో హత్యలు జరిగాయి, నేనే తీసుకువెళ్ళి ఖననం చేశాను అని చెబుతున్న అతని మాటలే వాస్తవమని చాలా మంది అంటూ ఉన్నారు. మరి ఇది అక్కడ ఉన్న పుణ్యక్షేత్రం పైన విషం కక్కే చర్యలుగా మీరు అనుకుంటూ ఉన్నారా? దుష్ప్రచారం చేస్తున్నారని అనుకుంటూ ఉన్నారా? లేదు, ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెబుతున్నది ఈ పుర్రె ఎముకలు దొరుకుతూ ఉండటంతో అతను చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ప్రజలుగా ఈ వార్తలను గమనిస్తున్న ప్రజలుగా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంతవరకు మేము కూడా పోలు పెట్టాం. ఈ ఆధారాలతో ధర్మస్థలలో దారుణాలు జరిగాయని మీరు నమ్ముతున్నారా అని అడిగితే 96% మంది ఎస్ నమ్ముతున్నామని అంటూ ఉన్నారు. 4% మంది మాత్రం నమ్మడం లేదని అంటూ ఉన్నారు. అక్కడ కూడా చెబుతున్నది ఏంటి అంటే ఆలయం మీద దుష్ప్రచారం చేస్తున్నారు అనే కొంతమంది అంటూ ఉంటే, లేదు అక్కడ అఘాయిత్యాలు ఘోరాలు జరిగాయి, నేనే సాక్ష్యం అని అతను తీసుకువెళ్ళి ఆ ప్రదేశాల్లో తవ్వకాలు జరిపిస్తూ ఉంటే ఇప్పుడు పుర్రెలు ఎముకలు వస్తున్నాయి. మరి ఆ పుర్రెలు ఎముకలు ఎవరివి? అఘాయిత్యాలు చేయబడి మరణించిన వ్యక్తులవా, లేదు న్యాచురల్గా చనిపోయి వాళ్ళని తీసుకొచ్చి పూడ్చిపెట్టిన అస్థిపంజరాలు ఎముకలు పుర్రెలని మీరు అనుకుంటున్నారా? ఈ వార్తలన్నిటినీ మొత్తం యావత్ దేశం అంతా కూడా ఇప్పుడు కర్ణాటక ధర్మస్థల వైపు చూస్తోంది. అక్కడ బయటపడే వాస్తవాలు ఏంటి, ఏ వివరాలు బయటపడతాయి అని. సో ఈ వార్తలు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా ఈ ధర్మస్థలిలో ఏం జరుగుతుందని చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎముకలు బయటపడుతూ ఉండటంతో ఇవి అవాస్తవాలు, దుష్ప్రచారం జరుగుతోందని మీరు అనుకుంటూ ఉన్నారా? లేదు, ఆ పారిశుద్ధ్య కార్మికుడు నల్లటి ముసుగులు అక్కడికి వచ్చి చూపిస్తున్నా, ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇక్కడే కప్పెట్టాను, ఇదిగో ఇక్కడే కప్పెట్టాను అని ఎక్కడెక్కడైతే అతను పూడ్చి పెట్టాను అని ప్రదేశాలు చూపిస్తూ ఉన్నాడో నల్లటి ముసుగులో ఉండి ఆ వ్యక్తి చెబుతున్న వార్తలు నిజమని మీరు నమ్ముతూ ఉన్నారా? మీరేమనుకున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఓటింగ్ కూడా చేయండి. ఆధారాలతో ధర్మస్థలిలో, ఈ ఆధారాలతో దొరికిన పుర్రె ఎముకలతో ధర్మస్థలిలో దారుణాలు జరిగాయి అని 96% మంది నమ్ముతున్నారు. 4% మంది మాత్రం కాదు అని అంటూ ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నది కరెక్ట్ అనిపిస్తుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియచేయండి. మా ప్రతినిధి శివతో నేను మాట్లాడతాను. ఎస్ శివ, ఇప్పుడు 6వ సైట్ దగ్గర తవ్వకాలు జరిపితే 6వ సైట్లో పుర్రె ఎముకలు దొరికాయి. ఆ వ్యక్తి కూడా చెప్తున్నాడు 13వ సైట్ దగ్గర ఎక్కువ దేహాలు పాతి పెట్టాను అని. అంటే ఇక్కడ నుంచి అవి బయటపడుతున్నాయి కాబట్టి ఇంకా తవ్వకాలు జరిగే కొద్దీ మరికొంతమంది వివరాలు అంటే 100లో పాతి పెట్టానని చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళందరి వివరాలకు తెలిసే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది, ఎటువంటి సంచలనాలు బయటకు రాబోతున్నాయి అనుకోవచ్చు? రైట్, డెఫినెట్గా సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఇది కనిపిస్తుంది. ఎవరైతే ఖననం చేశారో, ఎవరైతే పాతి పెట్టారో ఆ వ్యక్తే నేనే పాతి పెట్టాను, తనను భయపెట్టి మరి ఈ ఖననం చేశాననేది భయపెట్టడం వల్ల భయపడి తాను ఖననం చేశాను తానే చెప్తున్నారు. అంటే 100కు పైగా మృతదేహాలను తాను ఖననం చేశాను అని చెప్తున్నారు. అంతకుముందు 100 కంటే పైగా కూడా అంటే 1998 2014 మధ్య కూడా చాలా వందల సంఖ్యలో మృతదేహాలు అక్కడ ఖననం జరిగింది. ఇప్పుడు తాను స్వయంగా తాను శానిటేషన్ పారిశుద్ధ్య కార్మికుడిగా ఉన్న సమయంలో ఈ మాజీ శానిటేషన్ వర్కర్ బయటకు వచ్చి పోలీసులు కంప్లైంట్ చేయడం, దాని తర్వాత దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం, అతని సమక్షంలోనే ఎక్కడెక్కడ నేత్రవతి సమీపంలో అంటే ఒక మంజునాథ ఆలయం ఉంటుంది అక్కడ ధర్మస్థలిలో నేత్రవతి నది ఒడ్డున, ఏదైతే మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా కాశీలో గంగా నది ఒడ్డున మృతదేహాలను ఏ విధంగా అయితే అక్కడ దహనం చేస్తారో ఇక్కడ కూడా అలాగే నేత్రవతి నది ఒడ్డున అందులో మంజునాథ ఆలయం, శివుని ఆలయం అక్కడే ఉంది కాబట్టి అక్కడే శ్మశానంగా అక్కడే దాన్ని వినియోగించేవారు, అక్కడే దహనం చేసేవారు, కొంతమంది తగలబెట్టేవారు, కొంతమంది ఖననం పూడ్చిపెట్టేవారు అనేది కూడా ప్రధానంగా కొంత సమాచారం అయితే అందుతోంది. దానిలో భాగంగానే అక్కడ ఆ విధంగా శ్మశానంగా వినియోగించిన నేపథ్యంలో ఆ మృతదేహాల లేకపోతే ఏదైనా వరదల్లో కొట్టుకొచ్చిన మృతదేహాలను, ఏ ఆధారాలు లేని మృతదేహాలను అక్కడ పూడ్చిపెట్టారా? మరోవైపు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తూ ఉన్నారు. కొంతమంది హిందూ మతాన్ని కించపరిచే విధంగా అక్కడ ఒక పుర్రె కనిపిస్తుంది. ఆ బకెట్లో ఉన్నది పుర్రె, ఆ బకెట్ పక్కన ఉన్నటువంటి ఎముకల్లో కవర్లో ఉన్నవి ఎముకలు. ఆ పుర్రె ఒక మహిళకు సంబంధించినదిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆ ప్రదేశంలో నేను మహిళదే పాతి పెట్టాను అని అతను చెప్పడంతోనే అక్కడ పుర్రె దొరికింది కాబట్టి అది మహిళది అని భావిస్తూ ఉన్నారా? రైట్, అది మహిళదా కాదా అని అతను చెప్పినది వాస్తవం కాదని తెలియాలంటే ఇది ఫోరెన్సిక్ ల్యాబ్కు తీసుకెళ్లి DNA టెస్ట్ చేస్తే కానీ అది మహిళదా పురుషుడిది అనేది కూడా తెలిసే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. కానీ అక్కడ ఆ ప్రాంతంలో తాను మహిళ మృతదేహాన్ని
పూడ్చిపెట్టానని చెప్తున్న నేపథ్యంలో అక్కడ ఎముకలు ఒకవైపు ఒక కవర్లో ఎముకలు కనిపిస్తున్నాయి, మరోవైపు బకెట్లో అది దెబ్బతినకుండా ఉండే విధంగా కూడా దాన్ని భద్రపరిచారు. ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించేందుకు ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్కు వాటిని కూడా పంపించి ప్రజెంట్ టెస్టులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాని ఆధారంగా అది పురుషుడిదా మహిళదా అనేది కూడా వారు నిర్ధారణ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇటు సిట్టు దర్యాప్తు బృందం మొత్తం అత్యంత గోప్యంగా ఈ తవ్వకాల కార్యక్రమాన్ని చేపడుతోంది. ఏ ఒక్క సమాచారానికి బయటికి లీక్ చేయడం లేదు. కానీ నిన్న ఫస్ట్ సైట్లో దాని తవ్వకాలు జరిపినప్పుడు ఒక బ్లౌజు, మరోవైపు బ్యాగు, మరోవైపు ఇటు ఏటీఎం కార్డు, పాన్ కార్డు అయితే దొరికినట్లుగా కూడా తెలుస్తుంది. దాని ఆధారంగా అతను లాస్ట్ అంటే ఈ సంవత్సరమే కామెర్లతో చనిపోయారని చెప్తున్నారు. ఆ మృతదేహం అక్కడికి ఎలా వచ్చిందనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ దొరికిన మృతదేహాలను గుర్తించడం చాలా కష్టంగా మారుతున్న నేపథ్యంలో DNA టెస్ట్ ద్వారానే దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి అక్కడ టెస్ట్ చేసిన తర్వాత DNA టెస్ట్ ద్వారా ఇది పురుషుడిదా మహిళదా మృతదేహం అనేది కూడా ప్రధానంగా అంటే అక్కడ దొరికిన ఆనవాళ్లు అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఎముకలు కానీ పుర్రె కానీ అస్థిపంజరాలు కానీ ఇటువంటి వాటన్నిటి కూడా DNA టెస్ట్ ద్వారా మాత్రమే నిర్ధారణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా DNA టెస్ట్కు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తున్నారు. దొరికిన అవశేషాలు ఎక్కడ కూడా దెబ్బ తినకుండా ఉండే విధంగా కూడా వెంటనే వాటిని భద్రపరుస్తున్నారు. ఆ పుర్రెని ఏ విధంగా అయితే బకెట్లో భద్రపరిచారు అలాగే ఎముకలను కూడా ఒక కవర్లో భద్రపరుస్తున్నారు. ఇలా బ్యాగులు కూడా తీసుకొచ్చి ఎటువంటి నష్టం జరగకుండా వాటికి ముందు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే అక్కడ నిజ నిర్ధారణ అనేది ప్రధానంగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి DNA టెస్ట్ ద్వారా ఆ విధంగా కూడా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. మొత్తం 15 సైట్లను డివైడ్ చేశారు. మొత్తం ఎక్కడెక్కడ ఎన్ని మృతదేహాలను తాను పూడ్చిపెట్టారో ఖననం చేశారనేది కూడా ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తూ ఉన్నారు. తాను స్వయంగా చేశాను కాబట్టి నేను చెప్తున్నాను, దీంట్లో ఎటువంటి అబద్ధాలు లేవు, అసత్యాలు లేవు, స్వయంగా తానే ఇక్కడ మృతదేహాలను ఖననం చేశాను కాబట్టి ఎక్కువగా కొన్ని వ్యవస్థలను చేసిన మహిళల మృతదేహాలు, మరోవైపు గాయాలైన పురుషుల మృతదేహాలు, ఇలా చాలా గాయాలైన మృతదేహాలను కూడా తీసుకువచ్చి వారు ఖననం చేయమని చెప్పేవారు. ఖననం చేయకపోతే తనపై దాడి చేసేవారని కూడా పారిశుద్ధ్య కార్మికుడు చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఎవరైతే మృతదేహాలు తీసుకొచ్చారో వారి వివరాలు కూడా వెల్లడించిన నేపథ్యంలో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ సిట్టు దర్యాప్తు బృందం వారిని కూడా విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కర్ణాటక ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకునే నేపథ్యంలో ఒక సిట్టు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి పూర్తిగా లోతైన దర్యాప్తు చేసిన తర్వాత దీంట్లో అసలు వాస్తవాలు ఏంటి, అతను ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు వాస్తవం కాదనేది కూడా ముందుగా నిర్ధారణకు వచ్చిన తర్వాత తాను స్వయంగా తానే ఈ ఖననం చేశాను కాబట్టి నేను నిజమే చెప్తున్నట్టు కూడా అతను చెప్తూ ఉన్నారు. రోహిత్, శివ జరిపేటప్పటికి పుర్రె ఎముకలు దొరికాయి. కానీ అతను చెప్పింది ఏంటి, 9-13 సైట్లలో ఇంకా ఎక్కువ పాతి పెట్టాను అని చెప్తున్నాడు. సుమారు అక్కడే ఒక 50 వరకు దేహాలను పాతి పెట్టానని చెప్తున్నాడు. 13వ సైట్లోనే 10ల సంఖ్యలో మనుషులను పాతి పెట్టాను అని చెప్తున్నాడు. సో ఎక్కువ సంఖ్యలో పాతి పెట్టిన చోట నుంచి తవ్వకుండా ఒకటి నుంచి ఎందుకు తవ్వుకుని తీసుకుని వెళుతూ ఉన్నారు? ఎక్కువ సంఖ్యలో 9 నుంచి 13వ సైటు వరకు ఎక్కువ దేహాలను పాతి పెట్టారని చెప్తున్నాడు. తొలుత అక్కడ తవ్వకాలు జరిపి ఉంటే బాగుండేది కదని కొంతమంది అంటూ ఉన్నారు. రైట్, ఆ దిశకి కూడా ఈ సిట్టు బృందం అడుగులు వేస్తుంది. ఇటు సిబ్బందితో నిన్నటి వరకు కూడా 20 మంది సిబ్బందితో అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. ఇప్పుడు మరికొంతమంది సిబ్బందిని కూడా పెంచి ఇప్పుడు అంటే ఒకవైపు వర్షం పడుతుంది, తవ్వకాలకు ఆటంకాలు కలుగుతున్నప్పటికీ కూడా అతను ఎక్కడైతే మృతదేహాలు ఉన్నాయని చెప్తున్నారో అక్కడ కూడా ఒక్కొక్కటిగా నిన్న 1 నుంచి 5 వరకు ఈరోజు 6వ సైట్లో తవ్వకాలు నిర్వహించిన నేపథ్యంలో పుర్రె ఎముకలు బయటపడ్డాయి. ఇలా 9-13 సైట్లో కూడా ఎక్కువ మృతదేహాలు ఉన్నాయి. అందులో 13వ సైట్లో అత్యధికంగా మృతదేహాలను పూడ్చిపెట్టామనేది కూడా ప్రధానంగా చెప్తున్న నేపథ్యంలో ఆ 13వ సైట్లో తవ్వకాలు జరిపితే కానీ అతను చెప్పినది ఎంతవరకు నిజము వాస్తవమా కాదా, ఎన్ని మృతదేహాలు అక్కడ ఉన్నాయి, మృతదేహాలు ఉంటే కనుక అక్కడ పూడ్చిపెడితే కనుక అక్కడ ఉన్న అవశేషాలు దొరుకుతాయా లేదనేది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సిట్టు దర్యాప్తు బృందం అయితే అత్యంత గోప్యంగా ఈ తవ్వకాల కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అంటే బయటికి ఏ విషయాన్ని కూడా లీక్ కానివ్వటం లేదు. కొన్ని చిన్న చిన్న అంశాలను తప్ప ఆ పుర్రెలు కానీ ఎముకలు తప్ప మిగతా కీలక విషయాలను కూడా అత్యంత గోప్యంగానే ఈ సిట్టు దర్యాప్తు బృందం తవ్వకాలను నిర్వహిస్తోంది. దానిలో భాగంగా 13వ సైట్లో ఈ తవ్వకాలు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఇటాచీ వెహికల్తో దాన్ని తవ్వకాలు చేస్తున్నారు, యంత్రాలతో. నిన్న 5వ సైట్ వరకు తవ్వేటప్పటికి కేవలం జాకెట్, పాన్ కార్డ్, ఒక బ్యాగ్ ఇవి మాత్రమే దొరికాయి, ఎముకలు దొరకలేదు. సో అలాంటప్పుడు వరద ప్రవాహంలో జాకెట్ లాంటివి కొట్టుకుని వచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని క్లాత్స్ కొట్టుకుని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనే ఒక చర్చ జరిగింది. 5వ సైట్ వరకు ఏం దొరకకపోయేసరికి ఇందులో వాస్తవం లేదేమో అనే చర్చ కూడా మళ్ళీ జరిగింది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు 6వ సైట్లో పుర్రె ఎముకలు దొరికేటప్పటికీ అందరిలోనూ చాలా ఆశ్చర్యం కలుగుతుంది, ఉత్కంఠ కూడా కనిపిస్తుంది. ఏంటి ఎముకలు దొరికాయి, ఒక పుర్రె దొరికింది, ఇంకా ఏం దొరకబోతున్నాయి, అతను చెప్పేది నిజమే అని నమ్మటానికి కావాల్సిన ఆధారాలు దొరికాయని. సో ఇప్పుడు ఎప్పుడైతే ఎముకలు పుర్రె దొరికిందో అక్కడ రియాక్షన్ ఏంటి స్థానికంగా?
ఇన్ని ఆధారాలు దొరికే అవకాశం కనిపిస్తుంది అనేది ఇటు సిటీ దర్యాప్తు బృందం కానీ అక్కడ సిబ్బంది ఎవరైతే తవ్వకాలు నిర్వహిస్తున్నారో వారు కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు శానిటేషన్ వర్కర్ కూడా అదే చెప్తున్నారు. అంటే ముందుకు వెళ్తే ఇంకా మరిన్ని ఆధారాలు దొరుకుతాయి, ఇక్కడ అనేకమైన మృతదేహాలను పూడ్చిపెట్టామనేది కూడా శానిటేషన్ వర్కర్ కూడా చెప్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా అతని ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో అతని ఆధ్వర్యంలోనే ఈ తవ్వకాలని కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ముందుకు వెళ్లి మరిన్ని తవ్వకాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా 13వ సైట్లో ఈ మృతదేహాల సంఖ్య ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ మృతదేహాలను అక్కడి నుంచి వెలికి తీయాలి. అస్థిపంజరాలైనా కానీ దాని అవశేషాలను కూడా వెలికి తీసి అసలు ఎన్ని మృతదేహాలు ఉన్నాయి, ఎన్ని మృతదేహాలు దొరికే అవకాశం ఉంటుంది. మీరన్నట్లుగా ఈ ఎముకలు పుర్రెలనేవి వరదల ద్వారా వర్షాల ద్వారా వచ్చి అక్కడ కొట్టుకుపోయి మట్లు కూరుకుపోయాయా, లేదా అతను చెప్తున్నట్లుగా అతను ఖననం చేస్తే పూడ్చిపెట్టానని చెప్తున్నారు కాబట్టి ఆ మృతదేహాల నుంచి వచ్చిన పుర్రె ఎముకలే అవేనా అనే దానిపై కూడా ప్రధానంగా తెలియాల్సి ఉంది. కాబట్టి ఈ తవ్వకాలు అనేవి మరింత వేగంగా చేసే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. దానిలో భాగంగా సిటీ బృందం నిరంతరం తవ్వకాలు కొనసాగిస్తుంది. 13వ సైట్లో తవ్వకాలు చేస్తే ఇంకా మరిన్ని మృతదేహాలు కూడా దానికి సంబంధించిన అవశేషాలను కూడా బయటపడే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. శివ, మొత్తం 13 సైట్లలో తవ్వకాలు పూర్తి కావడానికి ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది? ఇప్పటి వరకు 6 సైట్ల వరకు తవ్వారు, అక్కడ వర్షం కూడా పడుతుంది. సో మొత్తం తవ్వకాలు కంప్లీట్ చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? రైట్, నిన్నటి వరకు 5, ఈరోజు 6 కాబట్టి ఇంకొక 1 వీక్ వరకు కూడా దీనికి టైం పెట్టే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. 13వ సైట్లో ఎక్కువ మృతదేహాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ తవ్వకాలు చేసిన తర్వాత ఒకవేళ మధ్యలో గ్యాప్ తీసుకున్నా కానీ ఇప్పుడు పుర్రే అలాగే ఎముకలు దొరికాయి కాబట్టి దానికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు, తవ్వకాలు చేసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఆధారాలు దొరికితే కనుక దానికి సంబంధించి ఇటు ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే మృతదేహం ఎవరిది అనే దానిపై కూడా ప్రధానంగా మృతులు ఎవరు అంటే మగ ఆడ పురుషులదా స్త్రీలదా అనేది తెలిసే అవకాశం కనిపిస్తుంది. 13 సైట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే అంటే తవ్వకాలు అయితే వేగంగా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొదటి సైట్లో తవ్వకాలు జరిపిన నేపథ్యంలో ఒక జాకెట్, మరోవైపు బ్యాగు, ఇటు ఐడెంటిఫికేషన్ కార్డ్స్ అయితే దొరికాయి. ఇక 5వ సైట్ వరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇక 6వ సైట్లో మృతదేహానికి సంబంధించిన అవశేషాలు దొరికిన నేపథ్యంలో ఇంకా తవ్వకాలు జరిపితే మరిన్ని ఆధారాలు కానీ అవశేషాలు కానీ దొరికే అవకాశం ఉంది అనేది సిటీ దర్యాప్తు కూడా భావిస్తుంది. దానిలో భాగంగా 13వ సైట్లో ఎక్కువగా మృతదేహాలు పూడ్చిపెట్టానని కూడా తను కూడా చెప్తున్న నేపథ్యంలో ఎవరైతే శానిటేషన్ వర్కర్ ఉన్నారో తానే స్వయంగా అక్కడ మృతదేహాలను పాతిపెట్టాడు కాబట్టి అతని ఆధ్వర్యంలోని తవ్వకాలు కొనసాగుతున్నాయి. కాబట్టి అంటే మరిన్ని కొన్ని రోజుల్లోనే వారంలోపు దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలను కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ లోపు ఏదైతే అవశేషాలను గుర్తించి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తున్నారో ఆ ల్యాబ్ పంపించిన పుర్రె కానీ ఎముకలు కానీ అస్థిపంజరం కానీ అది స్త్రీదా పురుషుడిదా అనేది కూడా నిర్ధారించే అవకాశం కనిపిస్తుంది. దాని ద్వారా DNA టెస్ట్ ద్వారా వివరాలను కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే తమ బంధువులు మిస్ అయ్యారని ఎవరైతే వస్తున్నారో వారి ఆధారాలను సేకరించి వివరాలను సేకరించి ఇక్కడ DNA టెస్ట్ చేస్తున్న తర్వాత వారి DNA వీరి DNA సరిపోల్చిన తర్వాత ఎవరి మృతదేహం ఎవరి కుటుంబ సభ్యులకు సంబంధించిందనే దానిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రోహిత్, జరుగుతూ ఉన్నాయి. అదిగో చూడండి ఒకసారి, ఆ బాక్స్ లోనే మధ్యలో కనిపిస్తోందిగా, చెట్లతో వర్షం పడుతూ కనిపిస్తోంది కదా, అక్కడే తవ్వకాలు జరుగుతున్నాయి. 6వ స్పాట్ అక్కడే ఉంది. ఎక్కడైతే 13 ప్రదేశాలు చూపించాడో ఈ 13 ప్రదేశాల్లోనే నేను కొంతమంది మహిళల మృతదేహాలను కొంతమంది పురుషుల దేహాలను పాతి పెట్టాను అని ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. ఆ సైట్లో ఇప్పుడు 6వ సైట్ అదే. ఆ 6వ సైట్నే మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ కనిపిస్తున్న బకెట్లోనే ఒక తల ఉంది. ఆ తల ఎవరిది? ఆ పక్కనే ఉన్న ఆ బకెట్ పక్కనే ఒక కవర్ ఉంది. ఆ కవర్లో ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలు ఎవరివి? ఆ బకెట్లో ఉన్న తల, ఆ పుర్రె మగ స్త్రీదా పురుషుడిదా? ఆ తల ఎవరిది? స్త్రీదా పురుషుడిదా? ఇప్పుడు అవే డౌట్లు వస్తున్నాయి. ఎక్కువ మంది స్త్రీల దేహాలను నేను పాతి పెట్టాను అని చెబుతున్నాడు. మరి ఆ మరణించిన స్త్రీలు, ఆ మరణించిన పురుషులు కొంతమంది అంటూ ఉన్నట్టుగా సహజంగా చనిపోయి ఎవరు క్లెయిమ్ చేయని బాడీస్ని తీసుకొచ్చి అక్కడ పాతి పెట్టారా? లేదు, ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెబుతున్నట్టుగా మహిళలపై అఘాయిత్యాలు చేసి చంపి అతనికిస్తే పాతి పెట్టినటువంటి ప్రదేశాల. ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్లో ఏం తేలబోతోంది? ఆ పుర్రెల DNA టెస్ట్ చేస్తే అది ఎవరి DNAగా తేలబోతోంది. ఏ మిస్సింగ్ కేసుకు సంబంధించిన వ్యక్తి దేహంగా ఆ పుర్రె తేలబోతోంది. ఆ బకెట్లో ఉన్న పుర్రె చెప్పబోయే సాక్ష్యాలేంటి? ఇప్పుడు ఆ బకెట్లో ఉన్న పుర్రె చెప్పబోయే సాక్ష్యాలేంటి? ఆ కవర్లో కనిపిస్తున్న ఎముకలు ఏ వాస్తవాలను ఇప్పుడు ప్రపంచానికి తెలియచేయబోతున్నాయి? ధర్మస్థలిలో జరిగినది చిత్రహింసలతో కూడిన హత్యలా, లేదు కొంతమంది అంటూ ఉన్నట్టుగా సహజ మరణాల?
ఆ తవ్వే కొద్దీ 6వ స్పాట్ నుంచి తవ్వే కొద్దీ ఇప్పుడు కొన్ని ఎముకలు బయటపడుతున్నాయి. 13వ స్పాట్కు చేరుకునే సమయానికి చాలా పుర్రెలు ఎముకలు దొరికే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే 9 నుంచి 13, 9, 10, 11, 12, 13 ఈ 5 సైట్లలో ఏం దాగి ఉంది? ఆ 5 పాయింట్లలో తవ్వితే అక్కడ గుట్టలు గుట్టలుగా ఎముకలు పుర్రెలు కనపడబోతున్నాయని చెబుతూ ఉన్నారు. ఆ ప్రదేశాల్లోని 9 నుంచి 13వ సైట్ వరకునే ఎక్కువ మందిని నేను పూడ్చిపెట్టాను అని ఆ వ్యక్తి చెబుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ బకెట్లో ఉన్న పుర్రె చెప్పబోయే వాస్తవాలు ఏంటి? ఆ పుర్రె చెప్పబోయే నిజాలేంటి? ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షలు జరిపిన తర్వాత ఆ నిజానికి పుర్రెలు ఫోరెన్సిక్లో టెస్ట్ చేసిన తర్వాత ఏదైనా బలమైనటువంటి గాయం తగలడం కారణంగా చనిపోయిన వ్యక్తిదా అనేది కూడా చెప్పే అవకాశం ఉంటుంది. తలపైన బలంగా కొట్టడం కారణంగా ఒక వ్యక్తి మరణిస్తే ఆ మరణించిన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పూడ్చిపెడితే ఈ పుర్రె గతంలో ఒక బలమైన దెబ్బ కొట్టడం కారణంగా చనిపోయిన వ్యక్తిది అని ఫోరెన్సిక్ టెస్ట్లో చెప్పే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఆ పుర్రెని పరీక్షించిన తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్లో ఏం బయటకు వస్తూ ఉన్నాయి? ఆ పుర్రె ఏ మనిషి తాలూకు పుర్రెది? ఆ ఎముకలు ఏ మనిషి తాలూకు ఎముకలు? చిత్రహింసలతో చనిపోయినటువంటి మనిషి తాలూకు ఎముకలు అవి. ఇప్పుడు అవి ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో సాక్ష్యాన్ని బయట పెడితే ఎవరి వెన్నులో వణుకు పుట్టే అవకాశం ఉంటుంది. నిజానికి ధర్మస్థలి మీద అవాస్తవాలు చెప్పే ప్రయత్నం జరుగుతుందా? లేదు అంటే ఆ ప్రదేశంలో నిజంగానే చిత్రహింసలకు గురి చేసి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి ఆ వ్యక్తితో అక్కడ పూడ్చిపెట్టించారా? తవ్వే కొద్దీ ఇప్పుడు చాలా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. 13వ సైట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకెన్ని పుర్రెలు ఎముకలు బయటకు వస్తాయో చూద్దాం. బిగ్ టీవీ బృందం కూడా అక్కడికి వెళుతోంది. బిగ్ టీవీ బృందం కూడా అక్కడ ఉంది. బిగ్ టీవీ బృందం నిరంతరాయంగా ధర్మస్థలి తవ్వకాలలో బయటపడుతున్న విషయాలు ఏంటో మీకు అందించడానికి బిగ్ టీవీ బృందం అక్కడ ఉంది. ఒక టీం ఎప్పటికే అప్పుడు ఫాలో చేస్తూనే ఉంది. ప్రతి అప్డేట్ని కూడా ఫాలో చేస్తున్నాం. తవ్వకాల్లో ఏం జరుగుతోంది, ఆ తవ్వకాలు కంప్లీట్ కావడానికి ఎంత సమయం పడుతుంది, అక్కడున్న పరిస్థితులు ఏంటి, 13వ పాయింట్ దగ్గర 13వ పాయింట్ ఎక్కడ ఉంది, నిజానికి 13వ పాయింట్ రహదారి పక్కన ఉంది అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే ధర్మస్థలిలో ఇంత దారుణం జరిగిందనే వార్తలు బయటకు వచ్చాయో కొంతమంది దాన్ని ఖండిస్తున్నారు, కొంతమంది దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో వాస్తవాలేంటో తెలుసుకోవడానికి బిగ్ టీవీ బృందం కూడా అక్కడికి వెళ్ళింది. ఆ వాస్తవాలు మినిట్ మినిట్ మేము కూడా తెలుసుకొని మీకు చెబుతూ ఉన్నాం. మరి చూద్దాం 13వ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఎన్ని బయటపడతాయో. 6వ పాయింట్లో ఇంకా తవ్వకాలు జరిగే కొద్దీ ఇంకా ఎన్ని పుర్రెలు ఎన్ని ఎముకలు బయటకు వస్తాయో, అవి ఎటువంటి సాక్ష్యాన్ని మనకు చూపిస్తాయో. సో మీరేమనుకుంటూ ఉన్నారు? తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా నిజంగా ధర్మస్థలిలో మానవహరణాలు బలవంతపు మరణాలు జరిగాయని అనుకుంటున్నారా? చిత్రహింసలు చేసి మహిళలపై అఘాయిత్యాలు చేసి మహిళలను చంపేశారు, హింసించి పురుషులను చంపేశారు అని ఆ వ్యక్తి చెబుతున్న మాటల్లో వాస్తవాలు ఉన్నాయని మీరు నమ్ముతూ ఉన్నారా? బయటపడుతున్న ఈ ఎముకలతో. లేదు ధర్మస్థలపై విష ప్రచారం చేస్తున్నారని మరికొంతమంది అంటూ ఉన్నారు. వారి మాటలతో నమ్ముతున్నారు. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫైనల్గా నేను ఓటింగ్ చెప్పబోతున్నాను. ఈ ఆధారాలతో ఇప్పుడు దొరికిన పుర్రె ఎముకలతో దారుణాలు జరిగాయని నమ్ముతున్నారా అని అడిగిన ప్రశ్నకు 95% మంది నమ్ముతున్నాము అని సమాధానం చెప్తున్నారు. 5% మంది మాత్రం నమ్మడం లేదు, ఇది ధర్మస్థలిపై విష ప్రచారం అని 5% మంది అంటూ ఉంటే, లేదు ధర్మస్థలి దగ్గర ఈ ఘోరాలు జరిగాయి అని మేము నమ్ముతున్నామని 95% మంది అంటున్నారు. కొన్ని కమెంట్స్ కూడా పెట్టారు. వేరే ఎవరిదో అయితే సాధారణంగా చనిపోయిన పుర్రె స్పాట్ను అతను కరెక్ట్ ఎలా చూపిస్తాడు అని కొంతమంది కామెంట్స్ అడుగుతున్నారు. దేవాలయం దగ్గర శ్మశానం ఉంటుందని కొంతమంది అడుగుతున్నారు. శివాలయాల దగ్గర కొన్ని శివాలయాల దగ్గర కాశీ లాంటి క్షేత్రాల్లో కూడా మన శ్మశానాలు ఉంటాయి, అలాగే శ్మశానాల దగ్గర కూడా శివాలయాలు ఉంటాయని చెప్తున్నారు. అతను ఒకటే పూడ్చిపెట్టగలడానికి కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. సో ఏం జరగబోతుంది చూద్దాం. ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇది దేవాలయం మీద అసత్య ప్రచారం చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. లేదు ఆ వ్యక్తి చెబుతున్నది నిజమే, అక్కడ అకృత్యాలు జరిగాయని మరికొంతమంది అంటూ ఉన్నారు. ఓటింగ్ కూడా మనకి ఎక్కువ మంది ఆ వ్యక్తి చెబుతున్న దాన్ని నమ్ముతున్నామని చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని ఓటు రూపంలో కూడా తెలియచేయండి.